కఠోరమైనటువంటి శ్రమ చేస్తున్నారు. ఫిజియోథెరపీ కానీ మరొక కాలుకు సంబంధించినటువంటి ఒక పూర్వస్థితి రావడానికి ఆమె చాలా పట్టుదలతో ఈ 6 వారాలు ప్రయత్నం చేయడం వల్ల తిరిగి పాదయాత్రకి సిద్ధమయ్యారనేటటువంటిది కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే షర్మిల గారి పాదయాత్రలో మొదటి నుంచి ఏదైతే అనుకున్నారో ఒక లక్ష్యం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు భరోసాగా ఉండాలి. ఇవాళ ఆ ప్రజల సంక్షేమాన్ని సర్వనాశనం చేసినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతి క్షణం కూడా కాంగ్రెస్ పార్టీని రక్షించేటటువంటి పనిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రెండింటిని చూసి ప్రజలు ఒక నిరాశకు గురి కాకుండా ఈ రాష్ట్రంలో మాకిక సుఖ సంతోషాలు లేవు, లేకపోతే మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అనేటటువంటి ఒక నిరాశకు గురి కాకుండా ప్రజలకి భరోసా ఇవ్వడం కోసం మంచి రోజులు వస్తాయి, జగనన్న వస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పేద ప్రజల కోసం, రైతాంగం కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ తిరిగి అమలు జరుగుతాయి, ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అనేటటువంటి ఒక భరోసాని షర్మిల గారు ఇప్పటిదాకా పాదయాత్రలో ఎట్లా కొనసాగిస్తూ వచ్చారో దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఆమె ఈ విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉందనేటటువంటి ఒక బాధతోటి ఈ రోజున మళ్లీ తిరిగి పాదయాత్రని కొనసాగించాలని తను అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక భరోసాగా ప్రజల్లోకి ముందుకు తీసుకురావడానికి ఈ పాదయాత్రను చేపడుతున్నారు. మేము మొదటి నుంచి చెప్పాం పాదయాత్ర లక్ష్యం ఏంటనేది ఆ రోజు పాదయాత్ర ప్రారంభించినప్పుడే ఎందుకు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పాం. ఈ రోజున ఒక పక్కన ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేతగా అనేక రకాల యాత్రలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రతి క్షణం కూడా ఒక ప్రతిపక్ష నేతగా ఉండడం లేదు, ప్రతి క్షణం కాంగ్రెస్ పక్ష నేతగా ఈ రోజున ఆయన ఉన్నారు అనేటటువంటి తెలుస్తా ఉంది. సహకార ఎన్నికల్లో కావచ్చు, ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితిలో మరొక అనేక మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నటువంటి పరిస్థితి, ఒక మైనారిటీలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటిది పడిపోతుందా అనేటటువంటి ఒక పరిస్థితి, అంతేకాకుండా నైతికంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం అధికారం కొనసాగించేటటువంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద పల్లెత్తు మాట మాట్లాడడం లేదు, ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడతాననేటటువంటి ఒక్క హామీని గాని, ధైర్యాన్ని గాని, ధీమాని గాని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఆయన నిశ్చయించుకున్నారు. అది ఈ రోజు ప్రజలకు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ పరిస్థితుల మధ్య ఒక పక్కనేమో అధికార పక్షం ప్రజల మీద భారాలు వేస్తోంది, విద్యుత్ భారాలు కానీ, ఛార్జీలు కానివ్వండి, లేకపోతే ఇంకా అనేక రకాల అవకతవకలకు పాల్పడడం కానివ్వండి, ప్రభుత్వం ఒక పక్కన ప్రజలపైన కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది, మరో పక్కన అండగా ఉండాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి ఉండడం వల్ల తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి, వాళ్ళకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నంతకాలం, ప్రజల్లో ఒక ఓదార్పు యాత్ర పేరుతో ఆయన తిరిగినంతకాలం ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మన కష్టాలు తీరుస్తారనేటటువంటి ఒక ధైర్యం ఉండేది. అందువల్లనే అనేక రకాల అక్రమ కేసులు పెట్టి సీబీఐని వాడుకొని ఈ రోజున కాంగ్రెస్ టీడీపీలు కొమ్మక్కాయని జైలు పాలు చేసి 8 నెలలైనా కూడా ఇవాళ బెయిల్ పైన రావడానికి కూడా అనేక రకాల అడ్డంకులు, కుట్రలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా షర్మిల గారు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి బాణంగా ఈ రోజున ప్రజల దగ్గరికి చేరాల్సినటువంటి అవసరం గుర్తించి షర్మిల గారు ఈ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నారనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంతకు ముందు తెలంగాణలో అటు మహబూబ్ నగర్, రంగారెడ్డి 2 జిల్లాల్లో షర్మిల గారి పాదయాత్రకి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. ఏ ప్రాంతమైనప్పటికీ కూడా ఇవాళ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని, ఆయన అధికారంలోకి రావాలని, అదేవిధంగా వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటిది తమ గుండెల్లో పెట్టుకునేటటువంటి పరిస్థితి కనపడుతోంది. షర్మిల గారి పాదయాత్రలో తెలంగాణ జిల్లాల్లో లభించినటువంటి అపూర్వమైనటువంటి స్వాగతమే దాన్ని నిరూపిస్తున్నది. ఇవాళ పరిస్థితులు మారాయి అనంటే కాంగ్రెస్ పార్టీ దానికి కారణం. మేమేదైతే ఇడుపులపాయలో ఆ రోజు చెప్పామో, ఇడుపులపాయలో చెప్పినటువంటి మాటని మళ్ళా మొన్న షిండే అఖిలపక్షం సమావేశం పెట్టేంత వరకు మేము మాట మార్చలేదు, లేకపోతే 2 కళ్ళ సిద్ధాంతంగా మేము వ్యవహరించలేదు. ఏదైతే మేము చెప్పామో దానికి సంబంధించినటువంటి దాన్ని కట్టుబడి ఉన్నాం. అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగే విధంగా ఒక తండ్రిలాగా వ్యవహరించమని, ఎవరికి అన్యాయం చేయదని చెప్పి షిండే గారిని హోమ్ మినిస్టర్ గా కోరాం. ఇవాళ మేము దానికే కట్టుబడి ఉన్నాం. ఇడుపులపాయలో ఏదైతే మేము ప్లీనరీలో చెప్పామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
మేము ఒకే మాట మీద నిలబడి ఉన్నప్పుడు ఇవాళ దోషిగా నిలబెట్టాల్సింది కాంగ్రెస్ పార్టీని. ఇవాళ మా మీదో లేకపోతే ఇంకొకరి మీదో మాట్లాడితే జరిగేటటువంటిది కాదు. ఈ రోజు ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణలో పాదయాత్రకు సంబంధించి షర్మిల గారిని లేకపోతే ఏదో పరిణామాలు వస్తాయనో లేకపోతే అడ్డుకుంటారనేటటువంటి ఊహలకి అర్థం లేదు. ఒకవేళ ఆ పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అందరం కలిసి ఈ పరిస్థితికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది మేము చెప్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా అఖిలపక్ష సమావేశంలో మేము చాలా స్పష్టంగా చెప్పాం. షిండే అఖిలపక్ష సమావేశం పెడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు వైఖరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేది మేము ఆ రోజు ఎంత నొక్కి చెప్పామో అది ఈ రోజు నిజమైంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఒక అభిప్రాయం చెప్పుంటే ఇవాళ సీమాంధ్ర నేతల్ని, పీసీసీ ప్రెసిడెంట్ ని, సీఎంని, ఇంకా 3 ప్రాంతాల నేతల్ని కలిపి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం అనే అవకాశం ఉండేది కాదు. ఆ రోజున అన్ని పార్టీలు నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందు వైఖరి చెప్పాక మమ్మల్ని అభిప్రాయం అడగండి అనేటటువంటిది ఆ రోజున అఖిలపక్ష సమావేశంలో ఎజెండా పెట్టుంటే బాగుండేది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్పకపోవడం వల్ల ఇవాళ తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఏర్పడింది. అందువల్ల ఇవాళ ఎటు చూసినా, ఎన్ని రకాలుగా చూసినా కాంగ్రెస్ పార్టీనే దోషి తప్ప ఈ పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కారణం కాదు. షర్మిల గారి పాదయాత్రకి ఇంతకు ముందు తెలంగాణ ప్రజలు ఎట్లయితే బ్రహ్మరథం పెట్టారో అంతకన్నా ఎక్కువగానే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పాదయాత్ర సక్సెస్ అవుతుందనేటటువంటిది మా ఉద్దేశం.